సార్ ఈరోజు ఎంపీఎల్ మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి నైపుణ్యం గల క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా రెండోసారి కూడా ఈ ఎంపీఎల్ స్టార్ట్ చేయడం కానివ్వండి, అంటే ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఈ మెయిన్ మోటో ఏంటి ఇది ఎంపీఎల్? ఎంపీఎల్ ప్రీమియర్ లీగ్ 2 భోగి ఎస్టేట్స్లో నిర్వహించబడుతుందండి. ఇక్కడ తెలుగు యువత కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, నాయకులు కానీ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. క్రీడాకారులు కూడా చాలా ఉత్సాహంగా, చాలా డిసిప్లిన్తో తెలుగు యువత తరపున చాలా చక్కగా ఆడుతున్నారు. మేము ఈ కమిటీ తరపున కాకుండా బయట నుంచి అంపైరింగ్కి వచ్చామండి. ఇక్కడ ఆర్గనైజేషన్ కానీ, యువకులు కానీ చాలా చక్కగా ఆడుతున్నారు. ఇక్కడ ఆర్గనైజింగ్ టీం కానీ, రిసీవింగ్ కానీ, ప్రేక్షకులు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. రోజు మేము చూస్తున్నాం, లేడీస్ కానీ, ఫ్యామిలీస్ కానీ, వేరే ఊర్ల నుంచి కానీ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తా వాళ్ళు చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారండి. నారా లోకేష్ గారిని కానీ, తెలుగు యువతను కానీ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. సో అంటే 4.5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉద్యోగాలకు సంబంధించి కానీ, కంపెనీస్ కానీ ఇలాంటివి ఏమి లేకపోగా యువతంతా కూడా మత్తు పదార్థాలకి బానిసలుగా మారిపోతున్న తరుణంలో లోకేష్ గారు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఆయన గెలవకపోయినా కూడా ఈ క్రీడలను ప్రోత్సహించడం అనేది ఎలా చూడొచ్చంటారు? ఇది గెలుపు ఓటముల సమస్య కాదండి. క్రీడాకారుల్ని ప్రోత్సహించడానికి ఇప్పుడు అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారో లేదో మాకైతే తెలియదు. ఆడదాం ఆంధ్ర అలాంటివి కూడా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అది ఫ్లాప్ అనే అంటున్నారు. ప్రేక్షకులు కానీ, ఇక్కడికి వచ్చిన క్రీడాకారులు కానీ, అన్న ఇక్కడ ఆర్గనైజేషన్ చాలా బాగుంది, అక్కడ అన్ని గొడవలు కొట్లాట్లు ఏదో నిర్వహిస్తున్నారు అనే మాట కానీ నామకాయ మాత్రంగా జరుగుతుందని ప్రేక్షకులే చెప్తున్నారు, ప్లేయర్స్ చెప్తున్నారు. ఇక్కడ నిర్వహిస్తున్నట్టు కానీ, ఇక్కడ ప్రైజ్ మనీలు కానీ, ఇక్కడ వీళ్ళు చేసే మెయింటెనెన్స్ కానీ ఎక్కడా లేదు. అసలు ప్రభుత్వం అయితే ఏమీ పట్టించుకోవట్లేదు. అవునండి, ఇక్కడ బ్యాట్ల కోసం అలా కాదు, వాళ్ళ నియోజకవర్గాన్ని ప్రోత్సహించడానికి వాళ్ళ నాయకుల కోసం, నారా లోకేష్ గారి కోసం క్రీడాకారులు చాలా ఉత్సాహంగా ఆడుతున్నారు. సో ఒక మ్యాచ్ రిఫరీగా అంటే ఇక్కడ అనేక మండలాల నుంచి అంటే వాళ్ళ ప్రమాణాలకు సంబంధించి ప్రతిభ కలిగిన క్రీడాకారులు వస్తుంటే వాళ్ళకి తర్వాత భవిష్యత్తులో ఎలాంటి ప్రోత్సాహకాలు ఉండే అవకాశం ఉందంట? ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఇందులో ఉన్న బెస్ట్ ప్లేయర్స్కి మంచి ఛాన్సే ఇచ్చారండి. వాళ్ళ యొక్క టాలెంట్ని బయట పెట్టుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా ఎన్నుకోవచ్చు. వాళ్ళ నుంచే మేము చాలా చోట్ల విన్నాం, ఇలాంటి లీగ్ కానీ ఎక్కడా జరగట్లేదని వాళ్ళే చెప్పారు. మేబీ వాళ్ళకి ఫ్యూచర్లో నారా లోకేష్ గారు ఉపయోగపడతారేమో చూడాలి. వారి నుంచి వీళ్ళకి మంచి సహాయం అందిస్తుందని మేము ఆశిస్తున్నాం. ఫైనల్గా మీ దగ్గరికి వచ్చిన చాలామంది క్రీడాకారులు చెప్తుంటారు, ఆయన ఓడిపోయినా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం కానీ, ఒక క్రీడలు మాత్రమే కాదు అనేక సంక్షేమ కార్యక్రమాలు లోకేష్ గారు చేయడం ద్వారా అంటే మీ దాకా ఏమైనా రీచ్ అవుతున్నాయా సార్? వాళ్ళు చెప్పుకుంటున్నారంటారా? తప్పకుండా అండి. ఇక్కడికి వచ్చిన లేడీసు, యువకులు నారా లోకేష్ గారు వాళ్ళ నియోజకవర్గంలో 27 సంక్షేమ పథకాలు అందిస్తున్నారని మేము విన్నామండి. తోపుడు బళ్ళు కానివ్వండి, మిషన్లు కానివ్వండి, టిఫిన్ బండ్లు కానివ్వండి, అలాంటివన్నీ ఇక్కడ నాయకులు చెప్పడం కాదు, క్రీడాకారులు వచ్చిన ప్రేక్షకులే మాకు చెప్పారండి. ఎందుకంటే మాది ఈ నియోజకవర్గం కాదు, మేము ఇక్కడ వాళ్ళము కాదు, కానీ ఆయన ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే ఇవి చేశారని కాదు, ఇవి చేయకుండానే పేదలకి ఆయన చాలా చేస్తున్నారని మేము విన్నాము. అవునండి, వైద్య సేవా పథకాలు కానీ ఇక్కడ ఉన్న నాయకులు చెప్పలేదు, మాకు ప్రేక్షకులే చెప్పారు. ఏదో మేము ఇక్కడ పనిచేస్తున్నాను వాళ్ళ కోసం చెప్పడం కాదండి. నారా లోకేష్ గారు తప్పకుండా గెలుస్తారు, తప్పకుండా క్రీడాకారులు ఇంకా ప్రోత్సహిస్తారు. నాకు తెలిసి క్రీడా మంత్రిగా రోజా గారు ఎలాంటివి చేయట్లేదని నేను అనుకుంటున్నాను. వారు ఈ నియోజకవర్గాన్ని, తెలుగు యువతను చూసి చాలా సిగ్గు తెచ్చుకోవాలని నేను అనుకుంటున్నాను.